2 అవుతుంది ఇప్పటిదాకా కూడా పిల్లలు వాళ్ళకి ఏం కోస రేపు భావి భారత టీచర్లు అభ్యర్థులు కావాల్సిన వాళ్ళు వాళ్ళని ఎంత ఘోరంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవసరమా? వాళ్ళు అడుగుతుంది 2 నెలల టైం. నీ సీఎం జాబ్ నాకు రేవంత్ రెడ్డికి సీఎం జాబ్ కావాలి, విద్యాశాఖ మంత్రిననే, మున్సిపల్ శాఖ మంత్రిననే, ఎస్సీ ఎస్టీ శాఖకు అయిననే మంత్రి, హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు. ఒక్కోడికి ఇన్ని జాబులు అవసరం ఉంది. పిల్లలు ఏమడుగుతారు? మాకు జాబ్ కూడా అడుగుతలే. టైం ఇవ్వండి అన్న, టైం ఇవ్వండి. ప్రెషర్ అవుతుంది, ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్కినట్టు అవుతుంది. మన పప్పు ఉంటుంది కదా, పప్పును ప్రెషర్ చేస్తే ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. రామకృష్ణ మఠంకి వెళ్తే సైకలాజికల్గా డి అడిక్షన్ సెంటర్లకు రామకృష్ణ మఠంకి వెళ్తున్నాం. ఇన్నేళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఒక డిఎస్సి వస్తే మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి అంటారు. టైం అడగడం తప్పు కాదు కదా. ఆ మధ్యలో మరి టెట్ ఎందుకు పెట్టినావు? మరి లేదంటే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎందుకు జాబ్ పెట్టినావు? హాస్టల్ వెల్ఫేర్ అకౌంట్ ఆఫీసర్ ఎందుకు పెట్టినావు? మీరు ఒక్కనాడని ఒక ఎగ్జామ్ రాసిర్రా, ఒక ప్రిలిమ్స్ రాసిర్రా, ఒక మెయిన్స్ రాసిర్రా? మీకు జనరల్ స్టడీస్ వస్తుందా? ఇంకేమన్నా మరి ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుందంటే దాంట్లో వస్తుందా? వీళ్ళు ఎంత చదవాలంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్ అంతా 4వ తరగతి ఉన్న చదవాలి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఇన్ని పుస్తకాలు చదవాలంటే ఎవరితోనన్నా రోబోలో రజనీకాంత్ ఇట్లా జిక్ అనగానే మెమొరీకి వస్తుందా? కాస్తంత బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఎవడన్నా ఆ రియాజ్ సార్ నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నావు, నీకన్నా రియాజ్ గారిని నియమించారు. రియాజ్ గారికి ఏం తెలియదని విద్యార్థులు అందరూ అంటా ఉన్నారు. నిజంగా మరి రియాజ్ గారిని నియమించడం గల కారణాలు ఏంటంటారు? మరి నాకదే శాఖ. తన కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు కాబట్టి ఆయనకు నిరుద్యోగులకు ఏం సంబంధం? ఆయన కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మా బాధ తెలుస్తుండే. ఆయన ఏమంటుండు? నాకు పార్టీ మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత నిరుద్యోగులు అంటుండు. మరి అట్లాంటి వాడుతో మనకేం న్యాయం జరుగుతుంది? ఇది చాలా దారుణం. హర్షవర్ధన్ రెడ్డి అన్న కూడా ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. గతంలో ఈ రేవంత్ రెడ్డి మీదనే ఇష్టం లేక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి ఎమ్మెల్సీగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. మళ్ళీ ఆ మానవత్రాయణని తీసుకున్నారు కమిటీ. ఈయన మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేడు, కనీసం నాతో మాట్లాడాలని ఈయన అలిగి మళ్ళీ ఈయన బీఆర్ఎస్కి పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చిండు. తర్వాత బల్మూరు వెంకటు, ఈయన పెద్దపల్లిలో పుట్టిండు, నారాయణ గుళ్ళు ఉంటాడు. ఈయన హుజురాబాద్లో పోటీ చేసిండు. అంటే ఎవడన్నా అంటే ఓడిపోతే నాకు తెలిసి ఈటల రాజేందర్ మీద పోటీ చేసిండు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటోళ్లకు కమిటీలో పెడితే వీళ్ళ విషయంలో కూడా తప్పుడే తీసుకుంటారు కదా. ఇప్పుడు ప్రణవ్ రావు కానీ హుజురాబాద్లో అంటే ఈయన బల్మూరు వెంకటన్న ఏజ్లో చిన్నోడు, ఈయన కూడా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. రియాజ్ సార్ కూడా ఈగో ఎక్కువనట. రామా ఇన్స్టిట్యూషన్లో పనిచేసినప్పుడు టైంకి వస్తలేరని విద్యార్థులు కంప్లైంట్ ఇస్తే ఈయన ఈగోకి పోయి నేను అసలు ఈ జాబే రానేపోని వెళ్ళిపోయినట. అంటే ఆయనకు అంత ఈగో ఉంది. బల్మూరు వెంకటన్న తప్పుడు నిర్ణయంతో హుజురాబాద్ పోయిండు. హర్షవర్ధన్ రెడ్డి అన్న కాంగ్రెస్ వద్దు వద్దని ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. మానవత్రాయన నాకు ఇది వద్దు చేయొద్దు అని చెప్పేసి ఆయన. ఇట్లాంటి వాళ్ళు కమిటీలు ఉంటే ఇంత ఇందిరా శోభన్ తీసుకున్నారు. ఆమె కూడా బయటకు వెళ్ళింది, షర్మిల పార్టీకి పోయి మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి. మరి వీళ్ళేం చేస్తారన్న? వీళ్ళతోనేమవుతుంది? మీరు మా కళ్ళలోకి చూసి మాట్లాడండి అన్న, మాతో మాట్లాడండి అన్న. మా ఓట్లు కావాలి. ఒక్క ఓటుకు ₹1 తీసుకోవాలి నిరుద్యోగులు. హుజురాబాద్లో ఓటుకు 6,000 వంచిర్రు. మరి మా నిరుద్యోగులకు ఓటుకు 6,000 ఇస్తే ఒక్కొక్కడు 100 ఓట్లు వేయించిండు. మరి మాకు ఒక్కొక్కడికి 6 లక్షలు రావాలి, 6 లక్షల రూపాయలు రావాలి. ఇస్తావా? మరి ఇట్లా అనేక రకాలుగా దగా చేస్తూ ఉన్నారు. దయచేసి నేను చెప్తున్న అక్నూరు మురళి సార్ కానీ ప్రొఫెసర్ జానయ్య కానీ మీరు కాంగ్రెస్ను గెలిపియండి, మొత్తం మేము చూసుకుంటామన్నారు. తీన్మార్మల్లన్న కూడా పుస్తకాలు పట్టుకొని పిల్లలు పోతే 2 నెలలు పుస్తకాలు బయట పడేయండి, లైబ్రరీల నుంచి బయటకు రండి, హైదరాబాద్లో ఉండొద్దు, మీ గ్రామాలలోకి వెళ్ళాలా, మీరు పని చేయండి, తర్వాత నేనేందో నా తడాకేందో చూపిస్తాడు. తడాకేం చూపిస్తుండే నా దగ్గరకు పోతే గతంలో సీఎం కేసీఆర్కి ఫోన్ చేసి కేసీఆర్ ఫోన్ లేపుతలేడు, కేసీఆర్ దొంగ, కేసీఆర్ దుర్మార్గుడు, ఈ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుండని చెప్పినావు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేయకుండా లేఖ రాస్తుండు, ప్రేమ లేఖ రాస్తున్నావా? నీ ఫోన్ లిఫ్ట్ చేయడా?
మా ఆర్ కృష్ణ అన్న దగ్గరకు పోతే డిస్కౌంట్లు ఇప్పిస్తాడు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కన్సెషన్ ఇప్పించడానికి ఫ్రీ సీట్లు ఇప్పించడానికి లేఖ రాస్తాడు. నువ్వెందుకు లేఖ రాస్తున్నావు? నువ్వు ఉండేది బోడుప్పల్లో, ఆయన ఉండేది జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి కాడ. 10 నిమిషాలలో పోతే టైం ఇస్తాడు, ఇట్లా ఉందని చెప్పొచ్చు కదా. అంటే ఈయన కూడా స్వార్థంగానే బిహేవ్ చేస్తుండే అనిపిస్తుంది. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటే ఏందన్నా మార్పు అన్నారు. మరి కేసీఆర్కి ఏదైతే అహంకారం ఉందో ఈయనకు అదే ఉంది. మేం చెప్తున్నాం కేసీఆర్ స్టడీ చైర్లతో పెట్టుకోకయ్యా, నీ సీఎం చైర్ పోతుందంటే మీరేం ఊడ బీకలేరు అన్నాడు. మేమేం చేసినాం, స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్ని కూడా బీకినాం. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, బాత్రూంలో పోయి పడ్డాడు. ఇప్పుడు ఆయన బతికేంది, బాత్రూమ్ అయింది, బస్ స్టాండ్ అయింది, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ఇప్పుడు బయటకు వచ్చి చిన్నపిల్లలతో మైసూర్ పాకు, పెద్దోళ్ళతో మిర్చి బజ్జి తినుకుంటా, ఫోటోలు దిగుకుంటా బతికైంది. మేమెందుకు ఇదంతా చెప్తున్నామంటే, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైర్ పోతుంది. నీది ఇంకా ప్రాంతీయ పార్టీ కాదు, అందరినీ కింద ఉన్నారు. ఇంకా ఆల్రెడీ పొంగులేటి సీనన్నకు కూడా సీఎం కావాలని ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు ఉంది, బట్టి అన్నకు ఉంది. నువ్వు ఇట్లనే చేస్తే అందరు సీఎంలు అవుతారు. నువ్వు ఇప్పటికే రైతులల్లా ప్రాబ్లం అవుతుంది, టైంకు రైతు బంద్ చేస్తలేవంటారు, కరెంటు పోతుంది అంటారు. ఇప్పుడు నిరుద్యోగులను ఇట్లనే టార్చర్ పెడితే ఒకప్పుడు సీఎమే కావాలి రేవంత్ రెడ్డి అన్నారు, రేవంత్ రెడ్డి సీఎం కావాలన్నారు. ఇప్పుడు ఏమంటారు, ఈ రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతేనే ఈయన జాబ్ పోతేనే మాకు జాబ్ వస్తుందని నిరుద్యోగులు. ఇక్కడ ఒక చిన్న లాస్ట్ పాయింట్, గత ప్రభుత్వం చూశారు 10 ఏళ్ళు, 10 ఏళ్లలో వాళ్ళు మెగా డిఎస్సి అన్నారు, గ్రూప్ 2 అన్నారు, గ్రూప్ 3 అన్నారు, 100 రకాలు చెప్పారు. ఏం జరగలే విద్యార్థులకి. 10 ఏళ్ళు గడిచిపోయాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఈ విద్యార్థుల భవిష్యత్తు ఎప్పుడు బాగుపడాలా? ఏజులు ఎవిరిపోతున్నాయి, గడ్డాలు ఎవిరిపోతున్నాయి, తెల్ల ఇంటికలు వచ్చేస్తున్నాయి, పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎలా బతకాలి? ఇది మనం చెప్పలేదు, రేవంత్ రెడ్డి చెప్పిండు. నిరుద్యోగుల ఉసురు కలుగుతుంది, తెల్లెంటుకలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కాలేవు, పిల్లలు లేరు, ఇదంతా కేసీఆర్ ఉసురు కలుగుతుంది అన్నావు. మరి ఇప్పుడు వీళ్ళకు కూడా నువ్వు మెగా డిఎస్ వేయకుండా, సరైన సమయం ఇవ్వకుండా, అదేదో సినిమాలో బ్రహ్మానందం కదా మొత్తం ఇంత అన్నం పెట్టి చికెన్ పెట్టి తిను కాసి ఇంత పెట్టి మెక్కితే వాడికి ఆపరేషన్ అవుతుంది. అట్లా నువ్వు ఒక ఎగ్జామ్కి ఒక 3 నెలలు టైం ఇవ్వకుండా ఒకటే 3 నెలల్లో 3-4 ఎగ్జామ్స్ పెడితే ఎట్ట రాయాలి? ఫైనల్గా ఇప్పుడు మరి నిజంగానే ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి పరిస్థితి? ప్రభుత్వం దిగి రాకపోతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇంటికి ముట్టడిస్తారు, ఆఫీస్ ముట్టడిస్తారు, కోదండరాం ఇల్లును ముట్టడిస్తారు, అకునూరు మురళి ఇంటిని ముట్టడిస్తారు, బల్మూరు వెంకట ఇంటిని ముట్టడిస్తారు, రియాజ్ సార్ ఇంటిని ముట్టడిస్తారు, హర్షవర్ధన్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తారు, చెన్నగాని దయాకర్ ఇల్లును ముట్టడిస్తారు, మానవతరాయని ఇల్లును ముట్టడిస్తారు. ఇంకా మా ఉద్యోగాలే రావు, వీడు ఓటే ఇక మా జీవితాలే నాశనం అయినప్పుడు ఏం చేస్తారు? పోకిరి సినిమాలో బ్రహ్మానందం ఏమంటే ఆలి పడతాడు కదా, బాబా అన్నట్టు పడతారు. పంటే నిద్ర పట్టదు, తింటే తిరం పట్టదు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. వదిలిపెట్టరు, ఢిల్లీకి వెళ్తారు, సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తే వీళ్ళు దొంగలు, ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అని ఈ పార్టీని నామరూపాలు లేకుండా ఈ దేశంలో తొక్కి పడేయాలని చెప్పి నీ తెలంగాణ నిరుద్యోగులు దేశవ్యాప్తంగా తిరుగుతారు. కాబట్టి అంతదాకా తెచ్చుకోకండి. తెలంగాణ నిరుద్యోగులు తలుచుకుంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ను కూడా గద్దె దించిర్రు. రేవంత్ రెడ్డి కూడా అనవసరంగా పెట్టుకుంటున్నావు. నీకు నిరుద్యోగుల పవర్ ఏందో తెలుస్తలేదు. మధ్యలో కొఠారిని తీసేసి నిజమైన నిరుద్యోగులు నీ కొడంగల్ నియోజకవర్గం నుంచి పిలిపించుకో, నాగర్ కర్నూలు నుంచి పిలిపించుకో, మహబూబ్ నగర్ నుంచి పిలిపించుకో, జడ్చర్ల నుంచి పిలిపించుకో. నువ్వు కూడా నేను 150 రూపాయలు ఎక్కి కొండారెడ్డిపల్లె నుంచి వచ్చినావు కదా, మరి 150 రూపాయలు ఎక్కి వచ్చినోడివి నిరుద్యోగుల బాధలు నీకు తెలియదా? కనీసం ఒక్కనాడన్నా మాట్లాడినావా? ఊకే 17 సార్లు గల్లీ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి గల్లీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను 6గురిని ఒకేసారి జాయిన్ చేసుకుంటావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేసుకుంటావు, కేశవరావు 80 జాయిన్ చేసుకుంటావు. అంత టైం ఉంది కదా. నిరుద్యోగులకు ఒక అర్ధగంట టైం ఇవ్వన్నా, టైం ఇచ్చి వాళ్ళు మాట్లాడేది తప్పైతే మీరు మాట్లాడేది తప్పయ్యా, ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పు, కన్విన్స్ చేయి. మాకు నచ్చంది తీసుకొచ్చి మేము హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకోకు. ప్రతిపక్షాల కుట్ర అని మాత్రం అనకు. ప్రతిపక్షాలు వస్తాయి, మీరు ఫెయిల్ అయితేనే వస్తాయి. నువ్వు టైం ఇవ్వు. వాళ్ళు వాడవాడని ఉన్నాడు ఇప్పుడు, ఒక్కోడంటే ఒక్కోలేడు. కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, బీజేపీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఇప్పుడు మీరే కవర్ చేసిర్రు, మీరే ప్రతిపక్షమయ్యారు. యోయో ఛానల్ కానీ, లెజెండ్ టీవీ కానీ, మిగతా ఛానళ్ళు